వచ్చినాడు రంగారెడ్డిలో ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ వలసలు పోయే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి పాలమూరు నల్లగొండ రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల గురించి కొంచెం మాట్లాడండి అయ్యా అన్నాడు. మాట్లాడద్దా మరి? ఎండిపోనా పాలమూరు ప్రజలు మళ్ళీ వలస పోనా? నువ్వే అన్నావు కదా, ఓ ప్రతిపక్ష నాయకుడు సలహాలు స్వీకరిస్తాం, మరి ఉంటే వారి సలహాలు స్వీకరిస్తాం అని చెప్పినాడు. మరి కేసీఆర్ మాట్లాడిన దానిలో ఒకటి రెండు అటు పదాలు ఉన్నప్పటికీ ఉండొచ్చు. మరి ఆయన మాట్లాడిన మంచిని కూడా నువ్వు తీసుకోవాలి కదా. అట్లాంటి పెద్ద మనిషి గురించి ఎంత నీచమైన భాష మాట్లాడినావు రేవంత్ రెడ్డి గారు మీరు అనొచ్చు నా సారాది. అంత అహంకారం ఏంది నీకు అని మేము అడుగుతా ఉన్నాం. జాబ్ ఇస్తాడట ఈయన కేసీఆర్ గారికట. షేక్ మస్తాన్ ఉన్నాడు షేక్పేట్లో, అక్కడ జాబ్ ఇస్తావా? ఇది నీ అహంకారం? నువ్వెంత, నీ బతికెంత, నీ విలువెంత? ఆయన కాలి గోరికున్నటువంటి విలువ కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఈ తెలంగాణ రాష్ట్రాని కోసం తన పదవిని త్యాగం చేసి తన ప్రాణాన్ని పరంగా పెట్టి 14 సంవత్సరాలు అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొని అనేకమైనటువంటి పోటాటాలు ఎదుర్కొని చివరికి తన ప్రాణాన్ని త్యాగం చేసుకొచ్చి పార్లమెంటుని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. ఇలా ఆ వ్యక్తి పోరాటం చేసినప్పుడు నువ్వు ఏడవన్నావు? నేను అడుగుతున్నా నిన్ను, ఎక్కడన్నా జై తెలంగాణ అన్నవా? తెలంగాణ పదాలు నీకు తెలుసా? ఒక్క తెలంగాణ ఉద్యమకారుని పేరు నువ్వు చెప్పగలవా? మాట్లాడేటప్పుడు ఉండాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి నీ ముఖానికి ఒకసారి వచ్చి ఇలా తెలంగాణ